ఒకప్పుడు అందమైన పర్వతాల మధ్య ఉన్న చిన్న గ్రామంలో చెన్ అనే బడుగు బాలుడు ఉండేవాడు. అతడు చాలా దయగలవాడు మరియు చిత్రకళ అంటే అతనికి చాలా ఇష్టం. కాని అతనికి రంగులు, బొమ్మల పుస్తకాలు కొనే డబ్బు లేకపోవడం వల్ల బ్రష్తోతో నేలమీద బొమ్మలు గీయడం చేస్తూ తన రోజులు గడిపేవాడు. అతని వద్ద ఉన్నంతలో ఇతరులకు పంచుతూ, ఎవరైనా సహాయం అడిగితే వెంటనే సాయం చేసే గుణమున్నాడు. ఒకరోజు చెన్ నదీ తీరంలో గీస్తున్నప్పుడు ఒక పెద్దవయస్కుడు అతనికి దగ్గరగా వచ్చాడు. అతని దుస్తులు పాడైపోయి ఉండేవి, కాని అతని ముఖంలో ఓ మృదువైన చిరునవ్వు. అతడు చెన్కు ఒక అద్భుతమైన బంగారు తూలిక అందించాడు మరియు ఇది సాధారణ తూలిక కాదు. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించు అని చెప్పాడు. చెన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ తూలికతో ఇంటికి వెళ్ళాడు. రంగులు లేవు కాబట్టి నీటిలో తూలికను ఉంచి ఒక బొమ్మ గీస్తే ఏమవుతుందో చూసేందుకు ప్రయత్నించాడు. అతడు గీసిన వెంటనే అది నిజంగా మారింది. అతడు పక్షిని గీయగా పక్షి ఆకాశంలో ఎగిరిపోయింది. చేపను గీయగా అది నీటిలో ఈదుతూ పోయింది. అతను ఏది గీసినా అది జీవమంతా అవుతుంది. చెన్ ఎంతో ఆనందపడిపోయాడు. తన మాయా తూలికతో ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. గ్రామస్థులు ఆకలితో ఉంటే పంటలను గీయడం ద్వారా ఆహారం అందించాడు. నీళ్లు ఎండిపోతే ఆయన కాలువలను గీశాడు. గ్రామంలోని ప్రజలు చెన్కు ఎంతో ప్రేమించేవారు. కాని చెన్ యొక్క మాయా తూలిక గురించి ఒక దురాశగల రాజు విని అతడిని పట్టుకోవాలని సైనికులను పంపాడు. రాజు చెన్ను తన రాజమందిరానికి తీసుకువచ్చి, నాకు బంగారు పర్వతం గీయి అని ఆజ్ఞాపించాడు. కాని చెన్, రాజు దురాశను తెలుసుకుని అలా చేయలేనని చెప్పారు. రాజు కోపంతో తూలికను తనకోసమే తీసుకున్నాడు. రాజు తానే తూలికతో గీయాలని చూశాడు, కాని అతడు ఎంత గీసినా ఏదీ నిజం కాలేదు. తూలిక అతనికి పని చేయలేదు. రాజు విసుగుతో చెన్ను బయటికి తీసి, నువ్వు నాకు కావలసినది గీయకపోతే నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నాడు. చెన్ ఆలోచించి గీయడానికి అంగీకరించాడు. కాని అతని మనసులో ఒక యుక్తి ఉంది. అతడు ఒక అందమైన సముద్రాన్ని గీశాడు. దాని అలలు నెమ్మదిగా ఒడ్డుకు తాకుతుండేవి. రాజు ఆనందంతో, ఇప్పుడు నాకు ఒక గొప్ప ఓడ గీయు, ఎందుకంటే నేను నిధులు సంపాదించడానికి ప్రయాణం చేస్తాను అని చెప్పాడు. చెన్ ఒక అద్భుతమైన పెద్ద ఓడను గీశాడు. రాజు ఎంతో ఆనందంతో ఆ ఓడలో కూర్చుని సముద్రంలో నిధుల కోసం బయలుదేరాడు. కాని సముద్రంలోకి వెళ్లిన వెంటనే చెన్ ఒక పెద్ద తుఫాను గీశాడు. సముద్రం గాలులతో గట్టిగా అల్లకల్లోలమైంది. రాజు యొక్క ఓడగాలి వలసల మధ్య నడిచింది. చివరికి అది కనుచూపు మాయమయ్యే వరకు పోయింది. రాజు ఇక ఎప్పటికీ తిరిగి రాలేదు. చెన్ తిరిగి తన గ్రామానికి వచ్చి తన మాయా తూలికను ఉపయోగించి ఇతరులకు సహాయం చేస్తూ సంతోషంగా జీవించసాగాడు. ఆ తరువాత చెన్ ఎప్పుడూ తన తూలికను మంచి పనులకే ఉపయోగించాడు. అతని దయా గుణం గ్రామంలోనే కాదు, ప్రపంచం మొత్తానికి ప్రబలంగా నిలిచింది.